చాలా మంది స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి తలలు పేర్లు ఎక్కువ అవుతున్నాయి, దానికి మెడిసిన్స్ ఉంటాయా, ఎలా యూజ్ చేయాలని అడుగుతూ ఉంటారు. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. బేసికలీ పేర్లు అనేది ఒకరి తల నుంచి ఇంకొక తలకు వస్తాయి. సో గాలిలో కానీ, లేదంటే ఒకటే షేరింగ్ బెడ్స్, హాస్టల్స్లో ఉంటారు పిల్లలు, లేదంటే స్కూల్ పక్క పక్కలో కూర్చుంటారు. సో ఇలా పక్క పక్కలో కూర్చోవడం వల్ల నెక్స్ట్ మనము ఒక్కరు పక్క పక్కలో పడుకుంటామంటే బెడ్తో కూడా పాకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవుతాయి. ఇది మనకు ఒక సైకిల్ ఉంటుంది లైఫ్ది. అంటే ఈ పేర్లది ఒక సైకిల్. సో చిన్న ఎగ్స్ లే చేస్తే ఎగ్ నుంచి మీడియం లార్వా ఫార్మేషన్ అయ్యి తర్వాత పెద్ద పెద్ద పేర్లుగా కన్వర్ట్ అవుతాయి. సో దీనికి మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ బేసిక్ చెప్పేది హైజీన్ మెయింటెనెన్స్. మనము తలకి ఆయిల్ పెట్టి డే టు డే మనం దువ్వనతో దూసుకోవడం మంచిది, అప్పుడు పెద్ద పెద్దవన్నీ పడిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు షాంపూస్ ఉంటాయి, యాంటీలైజ్ షాంపూస్, చాలా మంచి హోమియోపతి షాంపూస్ ఉన్నాయి. మీరు అవి యూస్ చేస్తే తల స్నానం చేసినాక వెట్ ఉన్నప్పుడే మీరు తలని దువ్వనతో దూసుకుంటే అవి ఉడిపోతాయి. సో ఇది ఒక వీక్లీ ట్వైస్ కానీ అట్లా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఇవి వాడినాక కూడా తగ్గ కాకపోతే ఎక్కువ మనకు ర్యాషెస్ లెక్క గోక్కొని అయినాయి, దురదలు ఎక్కువ అవుతున్నాయి అని అంటే గనక హోమియో మెడిసిన్స్ ఉన్నాయి. డాక్టర్ పరివేషణలో మీరు హోమియో మెడిసిన్స్ ని వాడాల్సింది వస్తాయి. నాట్రోమ్యూర్ ఉన్నాయి, ఓలినం ఉన్నది, క్యాల్కేరియా కావ్ ఉన్నాయి. సో ఇది అన్ని మీరు డాక్టర్ పరివేషణలో వాడాలి. ధన్యవాదాలు.